హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఎగ్ సేమియా ఉప్మా. ఎగ్ సేమియా ఉప్మా ఏంటి అని చాలా డిఫరెంట్గా అనుకుంటున్నారు కదా. సో అలా కంగారు పడకండి, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే బొంబాయి రవ్వతో చేసుకునే ఉప్మా అండ్ సేమియాతో చేసుకునే ఉప్మా తిని చాలా బోర్ కొట్టేసి ఉంటుంది కదా. సో ఒకసారి ఇలా ఎగ్తో సేమియా ఉప్మా చేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి ప్రాసెస్ ఏంటంటే 1 కప్ ఆఫ్ సేమియా అండ్ 1 ఆనియన్, 2 చిల్లీస్ తీసుకొని బాగా కట్ చేసుకోవాలి. అండ్ ఒక పక్కన కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా మరిగాక మనం ఆనియన్స్ వేస్తాము ఎగ్ బుజ్జి చేయడానికి. సో 2 ఎగ్స్ అయితే నేను తీసుకున్నాను. 2 ఎగ్స్ తీసుకొని బాగా కలిపేసుకోవాలి. నేనైతే కొద్దిగా గరం మసాలా యాడ్ చేస్తున్నాను. ఇంకో పక్కన కడాయిలో ఆయిల్ తీసుకొని గరం మసాలా యాడ్ చేసి బాగా కలుపుకొని పక్కన కళాయిలో ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకోవాలి. తాలింపులు బాగా వేగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అండ్ పక్కన కళాయిలో గుడ్డు కూర అయితే అయిపోయింది కదా. సో కారం అయితే వేయకూడదు. సో ఇప్పుడు దీంట్లోని ఆనియన్స్ వేసాక బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా పింకిష్ కలర్ అయిన తర్వాత 1 బౌల్తో సేమియా తీసుకున్నాం కాబట్టి అదే బౌల్తో వాటర్ తీసుకోవాలి. మీరు 1/4 కూడా తీసుకోవచ్చు. నేను 1 తీసుకున్నాను, కొద్దిగా పొడిగా వస్తుంది కాబట్టి. అలా బాగా తెరలుగా అవుతున్నప్పుడు కొద్దిగా ఉప్పు వేసి కలుపుకొని సేమియాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 5 to 10 minutes వరకు కుక్ అవ్వాలి. అది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి సేమియా, అప్పుడే కుక్ అవుతున్నట్టు మనకి తెలుస్తుంది. వాటర్ అంతా ఇంకిపోయి సేమియా బాగా మెత్తగా అయ్యాక స్టవ్ కట్టేసుకో. సో ఇలా చూపించిన విధంగా మొత్తం అంతా ఇంకిపోయి బాగా డ్రైగా అయిపోయినప్పుడు తెలుస్తుంది, కలుపుతుంటే బాగా కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం 5 minutes అది చల్లారాక ఏదైతే మనం గుడ్డు కూర చేసుకున్నామో అదే కళాయిలోని ఈ సేమియా అనేది వేసేసి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇక 5 minutes అవసరం లేదు, జస్ట్ 2 minutes బాగా కలుపుకొని అదంతా మిక్స్ అయ్యేటట్టు చూసుకొని. సో మనకి ఎలా ఉంటుందంటే ఒక ఎగ్ నూడిల్స్లా కనిపిస్తుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ ఒకవేళ నచ్చితే ట్రై చేసి కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హే నాగు. అండ్ నెక్స్ట్ వీడియోలో మీకు సర్ప్రైజ్ చెప్పబోతున్నాను, ప్లీజ్ వాచ్.